సరే ఇప్పుడు వివిధ స్కాముల్లో ఎక్యూజ్గా ఉన్నటువంటి వారు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ లో మెంబర్స్ గా ఉండకూడదనో, కన్సల్టేటివ్ కమిటీస్ లో మెంబర్స్ గా ఉండకూడదనో, విదేశీ పర్యటనలు చేయకూడదనో ఎక్కడ మన భారత రాజ్యాంగం లేదు, చట్టంలో కూడా లేదు. మీరు ప్రశ్నించారు కదా గతంలో. అది అది అటువంటిది అవసరం అయితే విజయసాయి రెడ్డి గారికి ఏదో చైర్మన్ పోస్ట్ ఇస్తే మీరే ప్రశ్నించారు నా డిబేట్ లోనే, ఉతికి ఆరేశారు ఆ రోజు. అవును అవును, అప్పుడు మిథున్ రెడ్డి గారిని పంపించిన రోజు కూడా ఉతికి ఆరేసాం, కాదనే చెప్పాం. లేదులే లేదు లేదు, దానిలో మొహమాటమే ఉందండి. లింక్ ఉంటే పంపించారు చూస్తా. కాదు ఎందుకంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, మిథున్ రెడ్డి గారిని ఆ రకంగా యునైటెడ్ నేషన్స్ పంపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దాన్ని మేము ఏ రకంగానూ సమర్థించాం తెలుగుదేశం పార్టీ పక్షాన. ఆ రోజు నాకు గట్టిగానే మాట్లాడాం, ఈ రోజు కూడా మేము గట్టిగానే చెప్తున్నాం. రెండోది, ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అంటే విచారణ ఏదో చాలా ఆలస్యంగా జరుగుతుందని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆలస్యంగా జరుగుతుందని మేము అనట్లేదు పట్టాభి గారు, దయచేసి నేను గఫూర్ గారు నీరు గార్చే విధంగా జరుగుతుంది అనేది గఫూర్ గారు అన్నా అదే, నేను అన్నా అదే. ఇప్పుడు వేగంగా జరగట్లేదని కూడా గఫూర్ గారు అన్నారు, కాబట్టి నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఇటువంటి స్కామ్స్ దర్యాప్తు అనేది ఏదో 2-3 నెలల్లోనో 5-6 నెలల్లోనో, లేదంటే మన ఓవర్ నైట్ లేదంటే అంటే కొంచెం టైం పడతాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందండి. జూలై 2022లో అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ ఫైల్ చేయడంతో మొదలైంది. జూలై 2022. అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయింది మార్చి 2024. దాదాపు 20 నెలలు పట్టింది. ఏది మొత్తం ఛార్జ్ షీట్లు ఫైల్ చేసుకుంటూ రావటం, విచారణకు పెరగటం, రకరకాలుగా దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్ళటానికి. ఆఫ్టర్ 20 months అరవింద్ కేజ్రీవాల్ వాజ్ అరెస్టెడ్. ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి నేతృత్వంలో జనవరి 2025లో సిట్ ఫామ్ అయింది. కరెక్ట్ గా 1 year. ఇప్పటికి ఈ 1 year లో అనేక కీలకమైనటువంటి పరిణామాలు మనం చూసాం. 3 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు, అనేక మందిని కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది, చాలా ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం జరిగింది. అందుకని లిక్కర్ స్కామ్ లో మీరు అన్నట్టు కీలకమైన వ్యక్తులందరినీ సిట్ అరెస్ట్ చేసింది, ఇంట్రాగేట్ చేసింది, అన్నీ చేసింది. సరే, విజయసాయి రెడ్డి గారిని కూడా పిలిచారు, విచారించారు, ఎక్సెప్ట్ అంతిమ లబ్ధిదారు. అది ఇప్పుడు ఆ అంతిమ లబ్ధిదారు వరకు చేరుకోవాలంటే కొంత ఈడీ సాయం కావాలా, మీ వల్ల కాదా? అంటే ఈడీ ఇప్పుడు ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఇష్యూస్, షెల్ కంపెనీస్ ద్వారా మనీ లాండరింగ్ చేసి రకరకాల ప్రదేశాలకు రూట్ చేశారన్న అంశాలు బయటకు వస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళు వచ్చేస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా మొదటి సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన 7-8 నెలల తర్వాత ఈడీ రంగంలోకి వచ్చింది. అంటే యాజ్ పర్ ది ఇన్వెస్టిగేషన్ డిమాండ్స్ ఈడీ వాళ్ళు రంగంలోకి వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అక్కడ కూడా సిబిఐ పని సిబిఐ చేసింది, ఈడీ పని ఈడీ చేసింది, ఇక్కడ ఎస్ఐటి పని సిట్ పని చేస్తా ఉంది, ఈడీ వాళ్ళు ఈడీ పని చేస్తా ఉంది. కాబట్టి రెండు కోణాల్లో, అంటే ఈడీ వాళ్ళు ప్యూర్ గా మనీ లాండరింగ్, హవాలా, ఈ రూటింగ్, ఇవన్నీ కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి 2 దర్యాప్తు సంస్థలు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఉదాసీన వైఖరి లేకుండా వాళ్ళ పని వాళ్ళు సమర్థవంతంగా చేస్తున్నారన్న విషయాన్ని దయచేసి మనం గమనించాలి. రెండోది, మాకేమి ఎవరితో కూడా సర్దుబాట్లు చేసుకోవాలన్న ఆలోచన లేనే లేదు. వీఆర్ వెరీ సీరియస్. మీకు లేకపోయినా అవతల వాళ్ళకు ఉండొచ్చు కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు కదా. అవతల వాళ్ళకి ఉన్నా సరే మేము వాటికి మీరు ఎలా చెక్ పెడతారు? మీ పార్టీ కోసం వస్తే మీరు చెక్ పెట్టగలరేమో, ఏ పార్టీ ఎటువైపు ఆ పార్టీ కూడా మీరే చెక్ పెట్టేస్తారా? అంత ఇది ఉందా మీకు? yes, we are part of the NDA alliance అండి. ఇప్పుడు మేమేమి బయట వ్యక్తులం కాదు కదా. కూటమి పరంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి సమర్థవంతంగా ముందుకు వెళ్తా ఉందంటే ఆ సమన్వయం 3 పార్టీల మధ్య ఉంది కాబట్టి మా ముగ్గురి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. అందరం కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏ పార్టీ కూడా అవినీతి విషయంగా రాజీ పడే ధోరణిలో ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ లేదు. కాబట్టి భవిష్యత్తులో ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరి పట్ల కూడా ఉదాసీన వైఖరి ప్రదర్శించేటటువంటి పరిస్థితి ఉండదు. అది విజయసాయి రెడ్డి గారైనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకెవరైనా సరే దానిలో దానిలో రాజీ పడే క్వశ్చనే ఉండదు. గఫూర్ గారు భవిష్యత్తులో ఆ పరిణామాలు కూడా చూస్తారు.
గఫూర్ గారికి ఏమి అర్జెంట్ గా విజయసాయి రెడ్డి గారిని జైల్లో పెట్టమని గఫూర్ గారికి కూడా లేదు కాబట్టి అంతిమ లబ్ధిదారు దగ్గర కాదు వీకే గారు, గఫూర్ అన్న చెప్తున్నది ఏంటి, లిక్కర్ స్కామ్ లో ఎంతటి వారినైనా సరే మీరు శిక్షించండి అని చెప్తా ఉన్నారు. ఆయన అంతే కదా, పేరేం చెప్పట్లేదు. అంతే ఎవరు అడిగినా అంతే. రైట్, ఇక్కడ ఇష్యూ ఏంటంటే గఫూర్ గారు, మనం ఎప్పుడు దీని గురించి చర్చ పెట్టినా కూడా వాట్ నెక్స్ట్, హూ నెక్స్ట్ అనే దగ్గర